Maddie. Thank you. Congratulations, madam. Thank you. Thank you. Congratulations, Lakshmi. Thank you. Congratulations, Maddie. Thanks. Hello, senior. నువ్వు పేరుకు మాత్రమే పల్లెటూరు అమ్మాయి, కానీ అన్ని విషయాల్లో ఎవరికీ తీసిపోవు. సూపర్ టాలెంటెడ్ గర్ల్, మల్టీ టాలెంటెడ్ గర్ల్. థ్యాంక్ యూ సీనియర్. నీ కాలుకు గాయమైంది, ఇప్పుడు ఎలా ఉంది శ్రీలక్ష్మి గారు? మధుబాబు ఆయింట్మెంట్ రాశారు కదా, ఇప్పుడు బాగానే ఉంది. గుడ్ మార్నింగ్ గైస్. Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. మరికొద్ది రోజుల్లో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కాబట్టి మన కాలేజ్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ ఫారెస్ట్కి వెళ్తున్నారు. సో మీలో ఎవరికైనా ఫారెస్ట్కి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా రావచ్చు. జస్ట్ ఫర్ ఫన్. ఆలోచించుకుని నేమ్స్ ఇవ్వండి. సీనియర్, మీరు కూడా మాతో పాటు రండి. సారీ త్రిష, నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. నేను చదువుకోవాలి, మీరు వెళ్ళరండి. మ్యాడీ, మనం వెళ్దామా? ప్లీజ్ మ్యాడీ. సారీ త్రిష, నాకు మూవీ ఆడిషన్ ఉంది. నేను ఆడిషన్కి వెళ్ళాలి, మీరు వెళ్ళండి. త్రిష, నానొత్తాను, మనం వెళ్దాం. హలో మేడం, తమరు కాలేజ్ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా తాతయ్య పర్మిషన్ ఉండాలి. మాట ఇచ్చే ముందు తాతయ్య దగ్గర పర్మిషన్ తీసుకో. ఆ విషయం నాకు తెలుసు మధుబాబు. ఇలాంటి విషయాలకి పెద్దయ్య గారు ఒప్పుకుంటారనే విషయం కూడా నాకు తెలుసు. త్రిష, నేను థింక్ చేశాను. ఎప్పుడు స్టడీసే కాదు, అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలని చెప్పిన మా లెక్చరర్స్ మాటలు గుర్తొచ్చాయి. సో నేను కూడా వస్తాను. ఇప్పుడు మ్యాడీ కూడా వస్తాడు. థ్యాంక్ యూ సీనియర్. మీరు శ్రీలక్ష్మి వస్తున్నారు. నేను కూడా వస్తాను. త్రిష, మ్యాడీ, యాక్చువల్గా నువ్వు కూడా వస్తే బాగుండేది, కానీ ఆడిషన్స్ అంటున్నావు కాబట్టి నిన్ను ఫోర్స్ చేయలేకపోతున్నాను. ఇట్స్ ఓకే త్రిష, ఆడిషన్స్ ఈ వీక్ మొత్తం ఉంటాయి. ఏదో ఒక రోజు అటెండ్ అయితే చాలు. ఈ ట్రిప్కి నేను కూడా వస్తున్నాను. థ్యాంక్స్ మధుబాబు. మీరు నన్ను ఒంటరిగా ఒగ్గారని నాకు తెలుసు. నువ్వు నాతో రా. మధుబాబు, వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు త్రిష. శ్రీలక్ష్మితో మాట్లాడాలంటే మామూలుగా కూడా తీసుకెళ్ళొచ్చు కదా, చేయి పట్టుకుని తీసుకెళ్లాలా? కూల్ సీనియర్, కూల్. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఫారెస్ట్ అంటే మీ ఊర్లో ఉండే చిన్న చిన్న పొలాలు అనుకుంటున్నావా? లేదు మధుబాబు, పెద్ద పెద్ద అడవులే అనుకుంటున్నాను. అందుకే చూడాలనిపించింది. ఆ సీనియర్ ముందు రానన్నాడు, నువ్వు వస్తున్నావు అనేసరికి వాడు కూడా వస్తానంటున్నాడు. దానికి మళ్ళీ మా లెక్చరర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయని వెదవ కవరింగ్లో ఒకటి. వాడి బిహేవియర్ అస్సలు బాగుండట్లేదు. నువ్వు వాడికి చనువు ఇవ్వకుంటే వాడి లిమిట్స్లో వాడు ఉంటాడు. అర్థమైందా?
నానేమి సనువు ఇవ్వట్లేదు మధుబాబు. అయినా నా గురించి మీకు తెలీదా ఏంటి చెప్పండి? నీ గురించి తెలుసు, కానీ వాడి గురించే నీకు తెలియట్లేదు. ఫారెస్ట్లో వెధవేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉండు. ముఖ్యంగా వాడితో చాలా జాగ్రత్త. మీరు నా పక్కనే ఉంటారు కదా, అంతకంటే జాగ్రత్త ఏముంటుంది చెప్పండి? సరే సరే, ఇంట్లో తాతయ్యని కూడా నువ్వే ఒప్పించాలి. ఇలాంటి వాటికైతే తాతయ్య అస్సలు ఒప్పుకోరు. నా నొప్పిస్తానులేండి మధుబాబు. చూడండి సీనియర్, శ్రీలక్ష్మి మ్యాడీ వాళ్ళ ఇంటి నుంచి కాలేజ్కి వస్తుంది కాబట్టి తన విషయంలో మ్యాడీ ఆ మాత్రం కేర్ తీసుకోవటంలో తప్పులేదు. మ్యాడీ ప్లేస్ లో మీరున్నా అలాగే బిహేవ్ చేసేవాళ్ళు. మ్యాడీ గురించి పక్కన పెట్టండి, మీ లవ్ గురించి ఆలోచించండి. రేపు మనం ఫారెస్ట్ కి వెళ్తున్నాం. మ్యాడీ శ్రీలక్ష్మి దగ్గరే ఉంటాడని చెప్పలేం. ఆ శ్రీలక్ష్మి మీతో ఉండేలా నేను ప్లాన్ చేస్తాను. కావాలంటే మీరు శ్రీలక్ష్మి ఫారెస్ట్ లో తప్పిపోయేలా చేస్తాను. మీ ప్రేమ గురించి చెప్పుకుంటారో ఏం చెప్పుకుంటారో మీ ఇష్టం. మన ట్రిప్ కంప్లీట్ అయ్యేలోపు ఆ శ్రీలక్ష్మిని మీ వైపుకు తిప్పుకోవాలి. షూర్ త్రిష, ఆ మ్యాడీ అడ్డు లేకపోతే చాలు. శ్రీలక్ష్మి నా ప్రేమని యాక్సెప్ట్ చేసేలా నేను చూసుకుంటాను. ఓకే డన్ సీనియర్. టుమారో ప్లాన్స్ ఏంటో మీరు ప్రిపేర్ అవ్వండి. మీకు ఎంత సపోర్ట్ కావాలో అంత సపోర్ట్ నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ త్రిష, నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు.